మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి చిన్న సబ్మిషన్ అధ్యక్ష మన రాష్ట్రం విడిపోయిన తర్వాత యూనివర్సిటీస్ అయితే పెరుగుతున్నాయి కానీ అధ్యక్ష రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేది పెరగట్లేదు అధ్యక్ష. ఇదివరకు హైదరాబాద్లో ఎస్పెషల్లీ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష సెస్ అనేది ఉండేది అధ్యక్ష, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అను, లేకపోతే ఆస్కి అను, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అను, ఇటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో బేస్ అయ్యాయి అధ్యక్ష. ఆంధ్రాలో ఏది కూడా సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేవు అధ్యక్ష. అదే ఐసిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ లేవు, యూజీసీ ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, ఆయన కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష, భవిష్యత్తులో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేసి తద్వారా ఎకానమీ మీద కావచ్చు, లేకపోతే సొసైటీ మీద కావచ్చు, ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ప్రధానంగా గవర్నెన్స్కి వచ్చగల, సో ఇది మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన, అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, మనల్ని పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు కానీ అన్ని జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా, తప్పనిసరిగా విల్ టేక్ ఇట్.